హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వివో X300, ఒప్పో ఫైండ్ X9 ఈ రెండింటి కంపారిజన్ చేద్దాం. ఇవి రెండు సిమిలర్ కైండ్ ఆఫ్ ఫోన్స్ అని చెప్పొచ్చు. రెండిట్లో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, రెండు కెమెరా టార్గెటెడ్ ఫోన్స్, రెండింటి ప్రైస్ కూడా ఇంచుమించు సేమ్ ఉంటుంది. ఒక ₹1000 డిఫరెన్స్ ఉంటుంది అంతే. వివో ₹76,000 ప్రైస్ కి వస్తే ఒప్పో ₹75,000 ప్రైస్ కి వస్తుంది. సో ఈ రోజు వీడియోలో రెండింటిని కంపేర్ చేసి మెయిన్లీ వివో జైస్ కెమెరా బెటరా, ఒప్పో హెజల్బ్లేడ్ కెమెరా బెటరా అనేది తేల్చి పడేద్దాం. ఫస్ట్ బాక్స్ లో వచ్చే కంటెంట్స్ నుంచి చూసుకుంటే రెండిట్లో అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఏది మిస్ చేయట్లేదు. ఇక్కడ బాక్స్ కంటెంట్స్ పరంగా రెండింటికి ఒక్కో పాయింట్ వెళ్తుంది. నెక్స్ట్ బిల్డ్ అండ్ డిజైన్. వివో కొద్దిగా చిన్న ఫోన్, ఇది 6.31 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. ఒప్పో 6.59 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. సో ఇక్కడ వివో కాంపాక్ట్ ఫోన్ అనమాట. కాంపాక్ట్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి వివో ఇక్కడ మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. కానీ ఇది కూడా మరీ అంత పెద్దగా ఉండదు, 6.59 ఇంచ్ కూడా కొద్దిగా తక్కువనే చెప్పాలి. ఇది మీడియం సైజ్ ఉంటుంది అని చెప్పాలి. వివో చిన్నగా ఉంటాయి, ఇది మీడియం సైజ్ ఉంటుంది. అండ్ ఇవి రెండు నా దగ్గర ఉన్నది రెడ్ కలర్స్, వివో సమిట్ రెడ్, ఒప్పో వెల్వెట్ రెడ్. ఈ రెండు రెడ్ కలర్స్ లో అయితే నాకు వివో చూడడానికి చాలా ప్రీమియం అనిపించింది. ఒప్పో కూడా బాగానే ఉంటుంది, బట్ చూడడానికి అంత ప్రీమియం ఉండదు. వివో అయితే మాత్రం చాలా ప్రీమియం ఉంటుంది. ఇది రెడ్ కలర్, ఇది యాక్చువల్ రెడ్ కలర్ కాదు, మెరూన్ కలర్. ఇది వెనకాల గ్లాస్ అంతా మెరూన్ కలర్ గ్లాస్ ఉంటుంది, సైడ్ ఫ్రేమ్ అంతా బ్లాక్ కలర్ ఫ్రేమ్ ఉంటుంది. సో ఇక్కడ డ్యూయల్ టోన్ ఫినిష్ ఇచ్చారు కాబట్టి వివో చాలా ప్రీమియం గా కనిపించింది. అండ్ ఈ రెండు ఫోన్స్ కూడా ఫ్లాట్ ఎడ్జెస్ తోటి వస్తాయి. రెండింటిని మీరు ఇలా టేబుల్ మీద పెట్టినా గానీ ఎలాంటి సపోర్ట్ లేకుండా రెండు నుంచుంటాయి. ఇక్కడ లుక్స్ పరంగా వివో కొద్దిగా బాగున్నా గానీ బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం ఒప్పో కొద్దిగా బెటర్ ఉంటుంది. ఫస్ట్ రెండిట్లో సైడ్ ఫ్రేమ్ అల్యూమినియం అలా ఫ్రేమ్ ఉంటుంది. గ్లాసెస్ మాత్రం మారుతాయి. ఒప్పోలో ఫ్రంట్ గ్లాస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయి ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ లో బ్యాక్ సైడ్ గ్లాసే ఉంటుంది. ఒప్పోలో ఏ గ్లాస్ వాళ్ళు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయట్లేదు, వివోలో మాత్రం ఫైబర్ గ్లాస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది కాంపాక్ట్ ఉంటుంది కాబట్టి వెయిట్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది, 194 గ్రామ్స్ ఉంటాయి. ఒప్పో వెయిట్ వచ్చరికి 204 గ్రామ్స్ దాకా ఉంటుంది. ఇక్కడ బిల్డ్ క్వాలిటీ రెండిట్లో ఇంచుమించు సేమ్ ఉంటుంది. రెండిట్లో బిల్డ్ క్వాలిటీ టై అని చెప్పాలి. ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం వివో కొంచెం కాంపాక్ట్ గా వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి వివో కొంచెం ఇన్ హ్యాండ్ ఫీల్ బెటర్ ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే. వివోలో 6.31 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది LTPO ప్యానల్. మనం చేస్తున్న టాస్క్ ని బట్టి 1 Hz నుంచి 120 Hz వరకు ఈచ్ అండ్ ఎవ్రీ హెర్జ్ కూడా ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. అండ్ దీంట్లో డాల్బీ విజన్ అయితే ఉండదు, HDR10+ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో 6.59 ఇంచ్ 1.5K AMOLED ప్యానల్ ఉంటుంది. ఇది LTPS ప్యానల్. ఇది 1 to 120 Hz అయితే అడ్జస్ట్ కాదు, 30, 60, 90, 120 ఇలా 4 రకాలుగా మాత్రం అడ్జస్ట్ అవుతుంది. అండ్ దీంట్లో డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ డిస్ప్లే క్వాలిటీస్ అయితే రెండు మీకు ఇంచుమించు చూడడానికి ఒకేలా ఉంటాయి. డిస్ప్లేలో వ్యూయింగ్ యాంగిల్స్ కానీ కలర్స్ కానీ రెండు మీకు చూడడానికి బాగానే ఉంటాయి. రెండు ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి. ఎక్కడ మీకు డిఫరెన్స్ వస్తుంది అంటే రిఫ్రెష్ రేట్ ఇది 1 Hz నుంచి 120 Hz వరకు మనం చేస్తున్న టాస్క్ ని బట్టి అడ్జస్ట్ అవుతుంది. ఇది మాత్రం 4 రకాలుగా మాత్రం అడ్జస్ట్ అవుతుంది. సో ఇక్కడ బ్యాటరీ పరంగా వివోలో ఇచ్చిన డిస్ప్లే కొద్దిగా బ్యాటరీ ఎఫిషియెంట్ అని చెప్పాలి. 1 Hz నుంచి 120 Hz వరకు అడ్జస్ట్ అవుతుంది కాబట్టి బ్యాటరీ కొద్దిగా సేవ్ చేస్తుంది. బట్ ఇది 4 రకాలుగా మాత్రం అడ్జస్ట్ అవుతుంది కాబట్టి బ్యాటరీ మీద కొద్దిగా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. నెక్స్ట్ బ్రైట్నెస్. ఇక్కడ HDR బ్రైట్నెస్ అయితే క్లియర్లీ వివోలో ఎక్కువ ఉంది. వివోలో HDR వీడియో ప్లే చేసినప్పుడు దాదాపు నాకు 3300 నిట్స్ పైన బ్రైట్నెస్ వచ్చింది. బట్ ఒప్పోలో మాత్రం ఓన్లీ 2000 నిట్స్ వరకే బ్రైట్నెస్ వచ్చింది. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా ఒప్పోతో కంపేర్ చేస్తే వివో కొద్దిగా బ్రైట్ గా అనిపిస్తుంది. రెండింటి సన్లైట్ విజిబిలిటీస్ బాగానే ఉన్నాయి, బట్ దీంతో కంపేర్ చేస్తే దీంట్లో కొద్దిగా డిస్ప్లే బ్రైట్ ఉంది. సో ఇక్కడ డిస్ప్లే పరంగా విన్నర్ వివో అని చెప్పాలి. నెక్స్ట్ ప్రాసెసర్. రెండిట్లో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, Dimensity 9500 ప్రాసెసర్ ఉంటుంది. రెండిట్లో LPDDR5X ర్యామ్ ఉంటుంది. రెండిట్లో UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. రెండిట్లో నేను BGMI ఆడాను. BGMI రెండిట్లో 120 FPS హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే రెండిట్లో 120 FPS కాన్స్టెంట్ గా రావట్లేదు. మధ్యలో రెండిట్లో ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయి. అంటే రెండిట్లో యావరేజ్ గా 110 FPS నుంచి 115 FPS మధ్యలో రావచ్చు. రెండిట్లో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి గేమింగ్ పరంగా అయినా కానీ నార్మల్ పర్ఫార్మెన్స్ అయినా కానీ ఏం తేడా ఉండదు. అండ్ రెండిట్లో CPU థ్రోటిల్ టెస్ట్ కూడా రన్ చేశాను. వివో వచ్చరికి 50% వరకు థ్రోటిల్ అయితే ఒప్పో 47% వరకు థ్రోటిల్ అయింది. రెండిట్లో థ్రోట్లింగ్ ఇష్యూ ఉంది కాబట్టి BGMI కాన్స్టెంట్ గా 120 FPS లో రావట్లా. బట్ దీంట్లో CPU థ్రోటిల్ టెస్ట్ లో చూపించినట్టు మరీ 50% కి 47% కి థ్రోటిల్ అవుతుందంటే రియల్ టైమ్ లో అంతగా థ్రోటిల్ కాదు. CPU థ్రోటిల్ టెస్ట్ లో ఏదైనా ఆప్టిమైజేషన్ ఇష్యూస్ వచ్చి కానీ అలా ఏమైనా చూపించొచ్చామో కానీ రియల్ లైఫ్ లో మీరు ఏదైనా హెవీ టాస్క్ రన్ చేస్తున్నా, గేమ్స్ రన్ చేస్తున్నా కానీ అప్ టు 75-80% వరకు థ్రోటిల్ అయిద్దామో కానీ మరీ 50% వరకు అయితే ఏం థ్రోటిల్ కావట్లేదు. అండ్ టెంపరేచర్స్. వివో కొద్దిగా టెంపరేచర్స్ కంట్రోల్ లో ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ జనరల్ గేమింగ్ అంటే CPU థ్రోటిల్ టెస్ట్, యాంటీ-టూల్ ఇవేవి మైండ్ లో తీసుకోకుండా జనరల్ గేమింగ్ ఆడుతున్నప్పుడు మాత్రం వివో బ్యాక్ సైడ్ టెంపరేచర్ 37 వరకు రీచ్ అయింది. ఫ్రంట్ స్క్రీన్ మీద టెంపరేచర్ 38.6 వరకు రీచ్ అయింది. అదే ఒప్పో బ్యాక్ సైడ్ 39 degrees వరకు రీచ్ అయింది. ఫ్రంట్ స్క్రీన్ మీద టెంపరేచర్ 39.6 వరకు రీచ్ అయింది. ఇక్కడ రెండింటి మధ్యలో ఫ్రంట్ టెంపరేచర్ 1 degree డిఫరెన్స్ ఉంది. అండ్ CPU థ్రోటిల్ టెస్ట్ రన్ చేసేటప్పుడు అయితే ఒప్పో 42 వరకు టెంపరేచర్ రీచ్ అయితే వివో 46 వరకు టెంపరేచర్ రీచ్ అయింది. ఇక్కడ CPU థ్రోటిల్ టెంపరేచర్ మీరు కన్సిడరేషన్ లోకి తీసుకోబాకండి, అది ఎప్పుడు ఎలా పర్ఫార్మ్ చేస్తుందో దానికే తెలియదు. అండ్ రియల్ లైఫ్ లో ఎవరు CPU థ్రోటిల్ టెస్టులు చేయరు కాబట్టి నార్మల్ రియల్ లైఫ్ గేమింగ్ టెంపరేచర్ తీసుకుంటే రెండు కంట్రోల్లోనే ఉన్నాయి. అంటే రెండిట్లో ఇది బెటర్ గా టెంపరేచర్ ని హ్యాండిల్ చేస్తుందని నేను చెప్పను. రెండిట్లో ఒక్కోసారి ఒక్కోలా రావచ్చు, బట్ రెండు కంట్రోల్లోనే ఉన్నాయి. టెంపరేచర్ పరంగా రెండిట్లో కూడా నో ప్రాబ్లం అని చెప్పాలి. నెక్స్ట్ బ్యాటరీ. వివోలో 6040 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒప్పోలో 7025 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 50 వాట్ ఎయిర్ వర్క్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ క్లియర్లీ బ్యాటరీలో విన్నర్ వచ్చేసరికి ఒప్పో అని చెప్పాలి.
చెప్పాలి. ఎందుకంటే కెపాసిటీ పరంగా మాత్రమే కాదు, ఆప్టిమైజేషన్ పరంగా కూడా ఒప్పో కొద్దిగా బెటర్ ఉంది. వివోలో 6000 mAh బ్యాటరీ ఉన్నా కానీ ఈ 10 రోజులు నేను యూస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా 5.5 hours పైన స్క్రీన్ ఆన్ టైం నాకు రాలా. ఎప్పుడు కూడా 5.5 hours లోపే వచ్చింది. మాక్సిమం వచ్చింది 5.5 hours అంతే. బట్ దీంట్లో మాత్రం అప్ టు 7 hours వరకు, 6 hours 30 minutes నుంచి 7 hours వరకు స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. సో దీంతో కంపేర్ చేస్తే ఇది ఒక గంట నుంచి గంటన్నర వరకు ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. నెక్స్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తక్కువ కెపాసిటీ బ్యాటరీ ఉంది అండ్ ఎక్కువ వాటేజ్ ఛార్జింగ్ ఉంది కాబట్టి వివో తొందరగా ఫాస్ట్ ఛార్జ్ అయిపోయింది. విత్ ఇన్ 50 to 55 minutes ఇది ఫుల్ ఛార్జ్ అయిపోయింది. బట్ ఇది మాత్రం 1 hour 10 minutes నుంచి 1 hour 20 minutes వరకు టైం తీసుకుంటుంది. అండ్ వీడియోలో మీరు ఇక్కడ వరకు వచ్చారంటే వీడియో మీకు నచ్చింది, ఎంత కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియోలో కంటెంట్ ఏ మాత్రం యూస్ఫుల్ అనిపించినా ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరింత పాలిష్డ్ అండ్ అన్బయాస్డ్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ రెండిట్లో కోర్ ఆస్పెక్ట్స్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నాం అంటే వివోలో ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ సోనీ HP-B సెన్సార్ ఉంటుంది. థర్డ్ కెమెరా 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది. ఇది పెరిస్కోపిక్ లెన్స్. సెన్సార్ వచ్చరికి LVT602 సెన్సార్ ఉంటుంది. థర్డ్ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది Samsung JN1 సెన్సార్. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది కూడా సేమ్ Samsung JN1 సెన్సారే. ఒప్పోలో వచ్చరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది సోనీ LVT808 సెన్సార్. సెకండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది పెరిస్కోపిక్ మెకానిజం తోటి రావట్లేదు, టెలిఫోటో మెకానిజం తోటి వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది ఆమ్ని విజన్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. ఇక్కడ వివోలో జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కెమెరా లెన్సెస్ కి T-Star కోటింగ్ కూడా ఉంటుంది. ఒప్పోలో హ్యాజల్బ్లేడ్ పార్ట్నర్షిప్ ఉంటుంది. దీనికి T-Star కోటింగ్ ఏమి ఉండదు. సో ఇక్కడ స్పెక్స్ పరంగా చూసుకుంటే వివో మీకు సుపీరియర్ స్పెక్స్ కూడా వస్తుంది. సుపీరియర్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, సుపీరియర్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది అండ్ ఫ్రంట్ కెమెరా కూడా వివోనే సుపీరియర్ ఉంటుంది. ఇక్కడ ఫోటోస్ డిపార్ట్మెంట్ లో పెద్ద తేడా ఉండదు. రెండు ఫోన్స్ నుంచి తీసిన ఫోటోస్ బాగానే ఉంటాయి. కాకపోతే ఒక్క తేడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వివో నుంచి తీసిన ఫోటోస్ ఎక్స్పోజర్ చాలా కంట్రోల్ లో ఉంటాయి. ఇక్కడ ఈ రెండు శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అక్కడ ఒప్పో కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయింది, నా స్కిన్ అంతా వైట్ చేసేసింది అండ్ వైట్ షర్ట్ ని ఇంకా వైట్ చేసి చూపిస్తుంది. వివో అయితే ఎక్స్పోజర్ కంట్రోల్ లో ఉంది. బట్ ఇక్కడ మీరు జూమ్ చేసి చూస్తే డీటెయిల్స్ గానీ ఆ ఫోటోలో క్లారిటీ గానీ కొంచెం ఒప్పో బెటర్ గా ఉంది. ఇంకా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే వివోలో క్లారిటీ తక్కువ ఉంది. బట్ నా స్కిన్ మీద ఉన్న పింపుల్స్ గానీ అవన్నీ ఏం అరెస్ట్ చేయలేదు, అంటే మేకప్ ఏం ఎక్కువ కొట్టలేదు. అదే ఒప్పో స్కిన్ అంతా కూడా మేకప్ కొట్టేసి చూపిస్తుంది. చూడడానికి ఒప్పో ఫోటో బాగున్నా గానీ ఇక్కడ ప్రైమరీ కెమెరా శాంపిల్ అయితే నాకు వివోదే బెటర్ అనిపించింది. ఇది ఇంకొక లైటింగ్ కండిషన్. ఈ లైటింగ్ కండిషన్ లో నాకు ఒప్పో బెటర్ అనిపించింది. ఎందుకంటే సైడ్ ఫేస్ మీద లైట్ గా సన్లైట్ పడుతుంది. ఆ సన్లైట్ పడుతున్నది ఒప్పో ఫోటో చాలా బాగా చూపించింది, వివో ఫోటో అంత బాగా చూపించలేదు. సన్లైట్ పడుతున్న ఏరియా కూడా వివో ఎక్స్పోజర్ తోటి కంట్రోల్ చేసి పడేసింది. ఈవెన్ జూమ్ చేసి చూసినా గానీ వివో ఫోటో కంటే ఒప్పో ఫోటోని చూడడానికి కొద్దిగా బెటర్ గా కనిపిస్తుంది. అండ్ ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఇక్కడ వివో ఫోటో చూస్తే ఎక్స్పోజర్ చాలా కంట్రోల్ లో ఉంది. వెనకాల సన్ గానీ స్కై గానీ అండ్ కింద వాక్ వే గానీ మొత్తం కలర్స్ ఆన్ పాయింట్ ఉన్నాయి. బట్ అక్కడ మనిషి అసలు కనిపించట్లా. అదే ఒప్పోలో చూస్తే సన్ బాగానే ఉంది, కాకపోతే అక్కడ వాక్ వే కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ చేసింది, కలర్ మార్చేసింది. బట్ మనిషి అక్కడ కనిపిస్తున్నాడు. వివో ఫోటోలో కంటే ఒప్పో ఫోటోలో మనిషి అక్కడ బెటర్ గా కనిపిస్తున్నాడు. లో లైట్ లోకి షిఫ్ట్ అయ్యామంటే ఇక్కడ మీకు ఇంకొంచెం బెటర్ ఐడియా రావచ్చు. ఇవి రెండు సేమ్ లైటింగ్ కండిషన్ లో తీసినవి. వివో ఎక్స్పోజర్ కంట్రోల్ లో ఉంది కానీ ఒప్పో ఓవర్ ఎక్స్పోజ్ అయింది. కానీ ఓవర్ ఎక్స్పోజ్ అయినా గానీ లో లైట్ లో ఒప్పో ఫోటోనే బెటర్ గా కనిపిస్తుంది చూడడానికి. ఇక్కడ వివో ఫోటోనా ఒప్పో ఫోటోనా ఒకదాన్ని పిక్ చేసుకోమంటే మెజారిటీ పీపుల్ అంతా ఒప్పోనే పిక్ చేసుకుంటారు. ఎందుకంటే ఒప్పో ఫోటో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. అది ఓవర్ ఎక్స్పోజ్ అయిందా, ఎక్స్పోజర్ కరెక్ట్ గా ఉంది అనేది ఎవరు చూడరు. ఫోటో కంటికి చూడడానికి ఏది బాగా కనిపిస్తుంది అంటే ఒప్పో బాగా కనిపిస్తుంది. బట్ జూమ్ చేసి చూస్తే ఒప్పో కొద్దిగా అక్కడ జిటర్ అన్నట్టు మీకు కనిపిస్తుంది. కొద్దిగా నా మొహం అంత క్లియర్ గా కనిపించట్లేదు. అదే వివోలో నా మొహం కొద్దిగా క్లియర్ గా కనిపిస్తుంది. రెండిట్లో అంత మంచి డీటెయిల్స్ అయితే లేవు కానీ వివో ఫోటో కొద్దిగా డార్క్ గా ఉన్నా కానీ ఫేస్ జూమ్ చేసి చూసినప్పుడు వివోలోనే కొద్దిగా బెటర్ గా ఉంది. నెక్స్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ షిఫ్ట్ అయిపోతే ఇక్కడ కూడా రెండు ఇంచుమించు ఒకేలా కనిపిస్తాయి. డీటెయిల్స్ కూడా రెండిట్లో ఇంచుమించు ఒకేలా ఉంటాయి. వివో ఎక్స్పోజర్ కంట్రోల్ లో ఉంటుంది, ఒప్పో కొద్దిగా ఇమేజ్ ని బ్రైట్ చేసి చూపిస్తుంది. లో లైట్ లో కూడా మీరు ఈ డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక 3x టెలిఫోటో కెమెరాకి వెళ్ళిపోతే ఇక్కడ వివో కంటే నాకు కొంచెం ఒప్పో ఎందుకో నచ్చింది. రెండు ఫోటోస్ కూడా చూడడానికి బాగానే ఉన్నాయి. బట్ ఆ కలర్స్ ఒప్పో రియల్ టైం తీసుకుంటుంది. నా ముఖం మీద సన్ పడుతున్న లైట్ చూడొచ్చు, చాలా న్యాచురల్ గా తీసుకుంది. అండ్ లో లైట్ కి వెళ్ళిపోయినా కానీ ఒప్పో బై డిఫాల్ట్ గా బ్రైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వివో 3x శాంపిల్ కంటే ఒప్పో 3.5x శాంపిల్ బెటర్ గా కనిపిస్తుంది. చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది. అండ్ ఇది పోర్ట్రేట్ షాట్స్ కి షిఫ్ట్ అయినా కానీ మీరు క్లియర్ డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ వివో పోర్ట్రేట్ ఒప్పో పోర్ట్రేట్ మీరు పక్క పక్కన పెట్టి చూస్తే ఒప్పో పోర్ట్రేట్ చాలా బాగా కనిపిస్తుంది. సో మెయిన్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా రెండిట్లో టై అనుకున్నా కానీ టెలిఫోటో కెమెరా మాత్రం డే లైట్ లో లో లైట్ లో పోర్ట్రేట్ షాట్స్ పరంగా
ఒప్పోలోనే బెటర్ గా ఉంది. అండ్ నార్మల్ పోర్ట్రేట్ షాట్స్ కూడా వివోలో 5 ఫోకల్ లెన్స్ లో తీయొచ్చు. 23, 35, 50 ఈ 3 ఫోకల్ లెన్స్ కూడా మెయిన్ కెమెరా నుంచి క్యాప్చర్ అవుతుంది. 35, 50mm డిజిటల్ జూమ్ క్యాప్చర్ అవుతాయి, అందుకనే కొద్దిగా సాఫ్ట్ గా కనిపిస్తాయి. 85, 100mm మాత్రం టెలిఫోటో కెమెరాని యూస్ చేసి క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ 85, 100mm షాట్స్ అయితే చాలా బాగా వస్తాయి. ఒప్పోలో ఓన్లీ 3 ఫోకల్ లెన్స్ లో మాత్రమే పోర్ట్రేట్స్ తీయగలం. 23, 48, 73. ఇందులో 73mm ఒక్కటే టెలిఫోటో కెమెరాని యూస్ చేసి క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ పోర్ట్రేట్ షాట్స్ ని కంపేర్ చేసుకుంటే రెండిట్లో చూడడానికి పోర్ట్రేట్ షాట్స్ బాగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ కలర్ టోన్స్ వల్ల వివో పోర్ట్రేట్స్ కొద్దిగా నాకు బాగా నచ్చినాయి. వివో పోర్ట్రేట్స్ కొద్దిగా రియల్ టు లైఫ్ ఉన్నాయి. నా స్కిన్ టోన్స్ గానీ, అక్కడ షర్ట్ కలర్ గానీ మొత్తం అది రియల్ టు లైఫ్ ఉంది. అదే ఒప్పో కొద్దిగా రెడ్డిష్ టింట్ వచ్చేసింది, నా స్కిన్ అంతా కూడా ఎర్రగా చేసేసింది. ఒప్పో కూడా చూడడానికి బాగానే ఉన్నాయి, బట్ కంపేర్ చేసి చూసినప్పుడు ఒప్పో కంటే నాకు వివోలోనే బెటర్ పోర్ట్రేట్ షాట్స్ వస్తున్నట్టు అనిపించింది. అండ్ ఫ్రంట్ కెమెరా రెండిట్లో ఇంచుమించు ఒకటే పర్ఫార్మెన్స్ చేస్తుంది. డే లైట్ లైనా లో లైట్ లైనా రెండు ఫ్రంట్ కెమెరాస్ బాగానే ఉన్నాయి. అండ్ రెండిట్లో టెలిఫోటో కెమెరా యూస్ చేసి డిజిటల్ జూమ్ కూడా చేయొచ్చు. వివోలో 100x వరకు చేయొచ్చు, ఒప్పోలో 120x వరకు చేయొచ్చు. ఇక్కడ రెండు పక్క పక్కన చూడొచ్చు. ఇక్కడ ఒప్పో 120x కంటే కూడా వివో 100x కొద్దిగా బెటర్ గా ఉంది. రెండు మీరు జూమ్ చేసి ఫోటోస్ తీసినప్పుడు అక్కడ ఏదైనా టెక్స్ట్ ఉంటే ఏని యూస్ చేసి ఆ టెక్స్ట్ ని ఫిల్ చేస్తుంది. ఆ ఫిల్ చేయడం కూడా వివో చాలా నీట్ గా ఫిల్ చేసింది. ఒప్పో మరి వివో అంత నీట్ గా లేదు పిక్చర్. ఓవరాల్ గా వివో పిక్చర్ అయితే నీట్ గా ఉంది. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు యాక్చువల్ డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. రెండు ఫోన్స్ ని యూస్ చేసి 4K 60fps లో హెచ్డిఆర్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా 4K 60fps హెచ్డిఆర్ శాంపిల్. ఇక్కడ రెండు మెయిన్ కెమెరా వీడియోస్ కూడా ఇంచుమించు చూడడానికి ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే వివో వీడియో కంటే ఒప్పో వీడియో కొంచెం బెటర్ ఉంటుంది. ఆ కలర్స్ లో గానీ, స్కిన్ టోన్స్ లో గానీ, అండ్ డీటెయిల్స్ పరంగా కూడా వివో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే డీటెయిల్స్ అంత షార్ప్ గా లేవు, బట్ ఒప్పో డీటెయిల్స్ మాత్రం చాలా షార్ప్ గా ఉన్నాయి. సో ఈ చిన్న మైనర్ డిఫరెన్స్ ఉంది. వివో తోటి కంపేర్ చేస్తే ఒప్పోలో డీటెయిల్స్ బెటర్ గా ఉన్నాయి. అండ్ ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ వీడియో అయితే రెండిట్లో వివో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ వివో కొద్దిగా బ్రైట్ వీడియో క్యాప్చర్ చేస్తుంది. అండ్ డీటెయిల్స్ కూడా ఒప్పోతో కంపేర్ చేస్తే వివోలో బెటర్ గా ఉన్నాయి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి. అండ్ టెలిఫోటో వీడియో అయితే ఒప్పో చాలా బెటర్ ఉంది. ఇక్కడ రెండు సేమ్ కండిషన్ లో రికార్డ్ చేసిన వీడియోసే, బట్ వివో వీడియో చూడొచ్చు అసలు టెలిఫోటో కెమెరా నుంచి క్యాప్చర్ చేసినట్టే లేదు. అదే ఒప్పో అయితే చాలా నీట్ గా ఉంది. స్కిన్ టోన్స్ గానీ, డీటెయిల్స్ గానీ ఒప్పో అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి. వివో కొద్దిగా ఏదో డిజిటల్ జూమ్ చేసి వీడియో రికార్డ్ చేసినట్టుంది. అండ్ ఇక లో లైట్ లోకి వెళ్ళిపోతే మెయిన్ కెమెరా రెండు ఇంచుమించు ఒకే పర్ఫార్మెన్స్ చేస్తాయి, ఏం తేడా ఉండదు. ఎక్కడ మీరు డిఫరెన్స్ నోటీస్ చేస్తారంటే బాగా లో లైట్ కి వెళ్ళినప్పుడు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నా ప్యాంట్ ఏరియాలో అబ్జర్వ్ చేయండి, వివోలో అక్కడ నాయిస్ తెలుస్తుంది, బట్ ఒప్పోలో అక్కడ నాయిస్ లేదు. సో లో లైట్ లో ఒప్పో మెయిన్ కెమెరా వీడియో బ్రైట్ గా వస్తుంది, నాయిస్ కూడా తక్కువ ఉంది. అల్ట్రా వైడ్ యాంగిల్ షిఫ్ట్ అయినా కానీ సేమ్ నార్మల్ గా మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు పెద్ద డిఫరెన్స్ ఏం నోటీస్ చేయరు. బట్ మరీ లో లైట్ లోకి వెళ్ళిపోతే వివో అక్కడ నాయిస్ ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది, ఒప్పోలో నాయిస్ తక్కువ ఉంది. 3x టెలిఫోటో కెమెరా కూడా సేమ్. ఇక్కడైతే లైట్ కింద కూడా, డైరెక్ట్ లైట్ కింద కూడా వివో చాలా నాయిస్ క్యాప్చర్ చేస్తుంది. ఆ నాయిస్ అక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఒప్పో కొద్దిగా నీట్ గా ఉంది. ఒప్పోలో కూడా నాయిస్ ఉంది, కానీ మరి వివోలో ఉన్నంత ఎక్కువ లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో కూడా వివో తోటి కంపేర్ చేస్తే నాకు కొద్దిగా ఒప్పోనే బెటర్ అనిపించింది. ఒప్పోలో కలర్స్ బెటర్ గా ఉన్నాయి, డీటెయిల్స్ కూడా బెటర్ గా ఉన్నాయి. అండ్ షాడో రీజియన్ లోకి వచ్చినప్పుడు కూడా వివో వీడియో అక్కడ సాఫ్ట్ అయిపోయింది, ఒప్పో వీడియో స్టిల్ అక్కడ చాలా షార్ప్ గా కనిపిస్తుంది. అండ్ లో లైట్ లో కూడా ఒప్పో వీడియో బ్రైట్ గా ఉంది, వివో వీడియో డార్క్ గా ఉంది. అండ్ వివోలో మీరు ఎక్కువ నాయిస్ అబ్జర్వ్ చేయొచ్చు, ఒప్పోలో నాయిస్ తక్కువ ఉంది. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ వీడియో చూసినా గానీ రెండిట్లో 4K 30fps లో పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ వివోలో మీరు ఎడ్జ్ డిటెక్షన్ గమనించవచ్చు. పోర్ట్రేట్ వీడియోలో ఎడ్జ్ డిటెక్షన్ అంత కరెక్ట్ గా లేదు, ఏదో లో క్వాలిటీ వీడియోలా ఉంది. అదే ఒప్పో చూడొచ్చు, ప్రాపర్ DSLR నుంచి క్యాప్చర్ చేసినట్టుంది. ఒప్పో పోర్ట్రేట్ వీడియో చాలా బాగుంది. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. రెండు పోర్ట్రేట్ వీడియోస్ ఫ్రంట్ కెమెరా బాగానే ఉన్నాయి, బట్ వివో తోటి కంపేర్ చేస్తే ఒప్పో వీడియో చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఓవరాల్ గా ఏది బెటర్ కెమెరా అంటే ఫోటోస్ కోసంగా చూస్తే కొన్ని ఫీచర్స్ వల్ల గానీ, ఎక్స్పోజర్ కంట్రోల్ వల్ల గానీ వివో కొంచెం బెటర్ ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. బట్ వీడియోస్ మాత్రం క్లియర్లీ ఒప్పో చాలా బెటర్ వీడియోస్ క్యాప్చర్ చేస్తుంది. పర్టికులర్ గా లో లైట్ లో వివో తోటి కంపేర్ చేస్తే ఒప్పో చాలా నీట్ గా వీడియోస్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా వివో ఏదో ఆర్టిఫిషియల్ గా బ్లర్ చేసినట్టు చూపిస్తుంటే ఒప్పోలో ఒక ప్రాపర్ DSLR కెమెరా నుంచి క్యాప్చర్ చేసినట్టు వస్తుంది వీడియోస్. సో ఇక్కడ కెమెరాస్ పరంగా నా పిక్ అయితే మాత్రం ఒప్పో అనే చెప్పాలి. లేదు వీడియోస్ తోటి నాకు అంత పర్లేదు, ఓన్లీ ఫోటోస్ మాత్రం బాగా వస్తే చాలా అనుకుంటే మీరు వివోని కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ వీడియోస్ కి అయితే మాత్రం ఒప్పోనే బెటర్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇవే రెండిట్లో Android 16 ఉంటుంది, ఒప్పోలో కలర్ OS 16 ఉంటుంది, వివోలో ఆరిజిన్ OS ఉంటుంది. రెండిట్లో 5+7 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఏ యూఐకి ఆ యూఐ అనే చెప్పాలి, కస్టమ్ OS ను మనం కంపేర్ చేయలేం. మీరు ఒకవేళ OnePlus స్కిన్, కలర్ OS స్కిన్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే వివో మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు ఫంట చాయిస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, ఆరిజిన్ OS ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే ఇది మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. దీంట్లో ఆరిజిన్ OS ఉంటుంది, బట్ ఆరిజిన్ OS అయినా కానీ దీంట్లో కొంచెం ఒక 50% వరకు ఫంట చాయిస్ వైబ్సే ఉంటాయి. బట్ ఎక్కడ దీన్ని బాగా బెటర్ చేశారంటే బ్లోట్వేర్ రేషియోలో
బ్లోట్వేర్ అసలు మాక్సిమం ఏం బ్లోట్వేర్ ఉండదు. ఒక 2-3 బ్లోట్వేర్ యాప్స్ ఉంటాయి. స్నాప్చాట్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి ప్రీలోడెడ్ యాప్స్ కొన్ని ఉంటాయి. అవి తప్పించి అనవసరమైన బ్లోట్వేర్ అయితే దీంట్లో లేవు. అండ్ ఫీచర్స్ కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ దీనిలో కూడా బ్లోట్వేర్ యాప్స్ పెద్దగా ఏం లేవు. బట్ మీరు సెటప్ చేసేటప్పుడు లాక్ స్క్రీన్ పోస్టర్ ఇలాంటివి కొన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నారంటే మీకు యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఆక్సినోయిస్ లో కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు ఎక్స్ట్రాగా మైండ్ స్పేస్ ఉంటుంది. ఈ మైండ్ స్పేస్ ని యాక్టివేట్ చేయడానికి పక్కన స్నాప్ కీ కూడా ఉంటుంది. ఈ స్నాప్ కీ మనం ఐఫోన్ యాక్షన్ బటన్ వీళ్ళు OnePlus వాళ్ళు కాపీ కొట్టారు. దాని తర్వాత దీనిలో కూడా వీళ్ళు షిఫ్ట్ చేశారు. దీన్ని క్లిక్ చేస్తే మైండ్ స్పేస్ యాక్టివేట్ అవుతుంది. ఈ మైండ్ స్పేస్ ఏం చేస్తుంది అంటే మీరు స్క్రీన్ లో ఏదైనా చూస్తున్నారు అనుకోండి, ఆ స్క్రీన్ లో ఉన్నదాన్నంతా రీడ్ చేసి కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఇస్తుంది. అంటే మీ స్క్రీన్ లో ఉన్నదంతా సమరైజ్ చేసి కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఇస్తుంది అనమాట. ఇలాంటి ఫీచర్ అయితే దీంట్లో ఉండదు. అండ్ ఇట్లాంటి బటన్ కూడా వివోలో ఉండదు. ఈ బటన్ మీరు కావాలంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మైండ్ స్పేస్ కావాలంటే మైండ్ స్పేస్ పెట్టుకోవచ్చు. లేదా రింగ్, వైబ్రేట్, కెమెరాని లాంచ్ చేయడానికి, కెమెరాస్ లో ఫోటోస్ తీయడానికి కూడా ఈ బటన్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బటన్ కూడా దీనిలో ఉండదు. అది దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. నెక్స్ట్ కాల్ సిగ్నల్స్ రెండిట్లో బాగానే ఉన్నాయి. సార్ వాల్యూ కంపేర్ చేసుకున్నాం అంటే వివోలో హెడ్ షేర్ వాల్యూ 1.137 వాట్ పర్ కేజీ ఉంటుంది. బాడీ షేర్ వాల్యూ 1.143 వాట్ పర్ కేజీ ఉంటుంది. ఒప్పోలో హెడ్ షేర్ వాల్యూ 1.14 వాట్ పర్ కేజీ ఉంటుంది. బాడీ షేర్ వాల్యూ 0.97 వాట్ పర్ కేజీ ఉంటుంది. ఇక్కడ సార్ వాల్యూ వివో తోటి కంపేర్ చేస్తే ఒప్పో కొద్దిగా తక్కువ ఉంది. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఇక్కడ అవసరమైన మాత్రమే చెప్తున్నా. రెండిట్లో NFC ఉంటుంది, రెండిట్లో IR బ్లాస్ట్ ఉంటుంది, రెండిట్లో IP రేటింగ్ IP68, 69 రేటింగ్ ఉంటుంది. రెండిట్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్స్, అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ ఉంటాయి. రెండిట్లో దేంట్లో కూడా ఆప్టికల్ ఇవ్వట్లేదు, అల్ట్రాసానిక్ కాబట్టి ఇవి ఫ్లాగ్షిప్ లెవెల్ అని చెప్పాలి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ కూడా స్క్రీన్ కి మధ్యలో ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు సింగిల్ ఫింగర్ తో యాక్సెస్ చేయొచ్చు. సెక్యూరిటీ పర్పస్ ఇవి టాప్ నాచ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అని చెప్పాలి. అండ్ సిమ్ కార్డ్స్ పరంగా రెండిట్లో డ్యూయల్ నానో సిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒప్పోలో ఎక్స్ట్రాగా మీకు ఈ సిమ్ ఆప్షన్ ఉంటుంది. ఒక ఈ సిమ్, ఒక నానో సిమ్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ సిమ్ ఆప్షన్ ఉండదు. రెండిట్లో మీరు SD కార్డ్ అయితే పెట్టుకోలేరు. అండ్ USB పోర్ట్ వివోలో USB 3.2 పోర్ట్ ఉంటుంది. ఒప్పోలో USB 2.0 పోర్ట్ ఉంటుంది. వివోలో మీకు ఫాస్టర్ USB పోర్ట్ ఉంటుంది అని చెప్పాలి. ఈ ఫాస్టర్ USB పోర్ట్ ఎక్కడ మీకు యూస్ అవుతుంది అంటే ఒకవేళ మీరు ఈ ఫోన్ యూస్ చేసి గేమ్స్ ఏమైనా లైవ్ స్ట్రీమ్ చేయాలి అంటే ఫోన్ డిస్ప్లేని కంప్యూటర్ కి మిర్రర్ చేసి ఫోన్ డిస్ప్లేలో వస్తున్న దాన్ని లైవ్ చేయాలనుకోండి, అక్కడ మీకు యూస్ అవుతుంది. సరే ఇది ఎక్కువ మంది యూస్ చేయరన్నా కానీ మళ్ళీ చాలా మంది USB OTG యూస్ చేస్తాం కదా, అంటే ఫోన్ కి పెన్ డ్రైవ్స్ కానీ SSDs కానీ కనెక్ట్ చేసి డేటా ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కూడా ఈ హై స్పీడ్ పోర్ట్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రెండిట్లో USB డివైసెస్ అయితే బాగానే కనెక్ట్ చేస్తుంది. కాకపోతే డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ మాత్రం దీనిలో చాలా బెటర్ ఉంటుంది. ఒక 5 GB ఫైల్ ని ఫోన్ నుంచి SSD లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది 10 seconds టైం తీసుకుంటే ఇది మాత్రం 11 minutes టైం తీసుకుంది. 10 సెకండ్ల 11 నిమిషాలు అక్కడ. సో USB పోర్ట్స్ డేటా ట్రాన్స్ఫర్ విషయంలో అంత మ్యాటర్ చేస్తాయి. సో ఈ విషయంలో ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక కంక్లూషన్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో ప్రాసెసర్ డిపార్ట్మెంట్ అయితే సేమ్. డిస్ప్లే అయితే వివోలో బెటర్ ఉంటుంది. బ్యాటరీ అండ్ కెమెరా అయితే ఒప్పోలో బెటర్ ఉంటుంది. అండ్ USB స్పీడ్స్ లో మాత్రం వివో కొద్దిగా బెటర్ ఉంటుంది. ఇక్కడ మీకేది ఇంపార్టెంట్, మీకు డిస్ప్లే అండ్ USB ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఇంపార్టెంట్ ఉండటం బెటర్. అండ్ మీకు కాంపాక్ట్ ఫోన్ కావాలి. కెమెరా ఒప్పో Find X9 తో కంపేర్ చేసినా బెటర్ ఉండక్కర్లేదు. కెమెరా దీని పరంగా చూసుకుంటే బాగుంటే చాలు. దీనిలో కూడా కెమెరా ఏం బాగాలేదని చెప్పట్లేదు, దీనిలో కూడా కెమెరా బాగుంది. కాకపోతే కెమెరాలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కెమెరా యూస్ చేస్తున్నప్పుడు అంత కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అనిపించలేదు, అంత పాలిష్డ్ ఎక్స్పీరియన్స్ నాకు అనిపించలేదు. బట్ ఓవరాల్ గా కెమెరా కూడా బాగానే ఉంది. సో మీకు కాంపాక్ట్ ఫోన్ కావాలి, బెటర్ డిస్ప్లే ఉన్న ఫోన్ కావాలి, కెమెరా బెస్ట్ లేకపోయినా పర్లేదు, బాగుంటే చాలు, హై డేటా ట్రాన్స్ఫర్ ఉండాలి. ఇలా అనుకుంటే మీరు వివోకి వెళ్ళొచ్చు. లేదు డిస్ప్లే డిపార్ట్మెంట్ లో తగ్గినా పర్లేదు, USB ట్రాన్స్ఫర్ స్పీడ్ ఎక్కువ లేకపోయినా పర్లేదు, నేను ఎక్కువ USB డేటా ట్రాన్స్ఫర్ ఏం చెయ్యను, బట్ నాకు బెస్ట్ కెమెరా కావాలి, ఉన్న దాంట్లో బెస్ట్ కెమెరా ఫోన్ నాకు కావాలంటే ఒప్పో మీకు బెటర్ చాయిస్ అవుతుంది. ఈ రెండిట్లో బెస్ట్ కెమెరా ఫోన్ అయితే మాత్రం ఒప్పోనే బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పాలి. బట్ ఇది కాంపాక్ట్ కాదు, కొద్దిగా మీడియం సైజ్ ఉంటుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. లేదు మీకు కాంపాక్ట్ ఫోన్ కావాలి, బెస్ట్ కెమెరా అవసరం లేదనుకుంటే X300 కైనా మీరు వెళ్ళొచ్చు. లేదు ఖచ్చితంగా బెస్ట్ కెమెరానే కావాలంటే ఒప్పోనే బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇక్కడ ఈ రెండు ఫోన్స్ లో నా చాయిస్ వచ్చేసరికి ఓన్లీ ప్యూర్ కెమెరా పరంగానే వెళ్ళాలంటే ఖచ్చితంగా నేను ఒప్పోకి వెళ్తాను. లేదు ఫార్మ్ ఫ్యాక్టర్, ఫీచర్స్, మరి ఫ్యూచర్ లో కెమెరాలో అప్డేట్స్ వస్తే దీన్ని ఏమైనా బెటర్ చేస్తారేమో తెలియదు. బట్ ఇప్పుడున్న దాని ప్రకారం అయితే మాత్రం ఒప్పోనే బెటర్ కెమెరా ఫోన్ అని చెప్పాలి. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతకొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ డెప్త్ కంపారిజన్ కోసం ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కొద్దీ ది బెస్ట్ కంటెంట్ మీకు ఇస్తాను. సో కంటెంట్ లో ఏ మాత్రం వర్త్ అనిపించినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో వచ్చే డైలీ వీడియోస్ కూడా ఫాలో అవుతుంటాను ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో చేస్తాను. బై బై.